ఏంటి పిల్లడికి అలాగే ఉంచావు, మొలతాడులు ఏం కట్టవా? బొడ్డు తాడు ఉంది కదా, అది మువ్వగా చేయించి మొలతాడులో కడితే దిష్టి ఉండదు కదా అనేసి చెప్తూ ఉంటారు కదండి. అసలు కారణం ఏంటంటే పూర్వం 10 మంది పిల్లల్ని కనేవారటండి. ఆ కనినప్పుడు ఎవరి తాడు వాళ్ళకి ఉండేది కాదటండి, మారిపోతూ ఉండేవట. అప్పుడు ఏం చేస్తారంటే ఎవరికి వాళ్ళకి ఉండాలి అని చెప్పేసి అది తావేజుగా చేయించి వెండితో అందులో ఈ బొడ్డు తాడుని పెట్టేసి క్యాప్ వేసి క్లోజ్ చేసి అది మెడలో కట్టేవారటండి. కట్టేశాక మళ్ళీ వాళ్ళకి ఏదైనా జబ్బు వచ్చినా జ్వరం వచ్చినా దగ్గులు వచ్చినా అప్పుడు డాక్టర్లు కానీ మెడిసిన్లు కానీ ఏటి ఉండేవి కాదటండి. అప్పుడు ఎవరి బొడ్డు వాళ్ళది అందులోంచి బయటకు తీసి అది అరగదీసి పిల్లలకు పట్టడం వల్ల నయమయ్యేదటండి. ఇది ఎలా అంటే తావీజు మహిమ అనేవారటండి. అయితే మా పిల్లలకు కూడా బొట్లు ఉంచానండి. అయితే అది ఎవరిదాళ్ళకి గుర్తు పెట్టుకొని దాచానండి. బొడ్డు మువ్వలు గట్టా అయితే చేయించలేదు, కాకపోతే నేను భద్రంగా దాచాను. అయితే ఎవరిది వాళ్ళకే ఉండాలటండి. ముందుకి మనకి పిల్లలకి ఏమైనా అయితే ఆ బొడ్డు తాడు అవసరం పడే రోజులు కూడా వస్తాయటండి. అందుకని జాగ్రత్తగా అందరూ బొడ్డు తాడులు జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఓకేనా? బాయ్.